ఐరిస్ దేనా వాళ్ళ ఇరాన్ కి సంబంధించినటువంటి వార్షిప్ ని యుఎస్ సబ్మెరైన్ తోటి అటాక్ చేసి దాన్ని సముద్రంలోకి ముంచేశారు. సో అది కరెక్ట్ గా చెప్పాలంటే మన ఫ్లీట్ రివ్యూ జరిగిన తర్వాత, మన మిలాన్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత విశాఖపట్నం నుంచి బయలుదేరినటువంటి వార్షిప్ అది. కరెక్ట్ గా చెప్పాలంటే మన అంతర్జాతీయ వాటర్స్ లోనే, ఇంటర్నేషనల్ వాటర్స్ లోనే ఇది జరిగింది. మన వాటర్స్ కాదని మనం అంటున్నాం. బట్ ఇండియన్ ఓషన్ రీజియన్ లో డెఫినెట్ గా మన పట్టు 100% ఉంది. దీని గురించి మనం అనేక సార్లు మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఏదైతే కన్యాకుమారికి 370 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఇది శ్రీలంకకి అతి దగ్గరలో జరిగిందని చెప్తున్నారు. ఇట్లాంటి వార్షిప్, ఈ యుద్ధం జరుగుతున్న టైంలో ఒక ఇరాన్ వార్షిప్ మళ్ళీ అరేబియన్ ఓషన్ వైపు వెళుతుంది అన్నప్పుడు, అది కూడా అక్కడ అబ్రహం లింకన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉన్న ఆ ఏరియాకే వెళుతున్నప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని మీద దాడి చేయడం అనేది చేస్తారు. అందులో నాకు పెద్దగా నాకు కనిపించట్లేదు. కానీ ఇరాన్ ని యుద్ధంలోకి దించడం కోసం ఇది జరిగింది అటాక్. సో ఇరాన్ విషయంలో మనము రియాక్ట్ కావాలి, యుఎస్ కి వ్యతిరేకంగా రియాక్ట్ కావాలనేది విపక్షాలు చెప్తున్నటువంటి మాట. బేసికల్లీ వార్ స్ట్రాటజీస్ పరంగా చూస్తే ఇది సరైన సూచనైనా విపక్షాలు చేస్తున్నది? మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక శత్రువు ఎక్కడ ఉన్నా శత్రు శేషం ఉంచకుండా చంపేయడం అన్నది అది రాజనీతి, అది యుద్ధ నీతి. అది ఎక్కడ కూడా ఎవరిని మిగల్చనివ్వరు. మార్క్ యాంటనీ చచ్చిపోయిన తర్వాత అగస్టస్ సీజర్ ఏం చేశాడు? మార్క్ యాంటనీకి క్లియోపాట్రాకి పుట్టిన కొడుకుని, అలాగే జూలియస్ సీజర్ కి క్లియోపాట్రాకి పుట్టిన సిజారియోని, చిన్న చిన్న పిల్లల్ని కూడా బతికిని కూడా చంపేశాడు. వాడు బతికుంటే రేపు మళ్ళీ ఛాలెంజ్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. చిన్న పిల్లలే ఈ దాక్షిణ్యం ఎవరు చూపించరు. యుద్ధంలో శత్రుశేషం ఉండదు. ధననందుడు మొత్తం యావత్ కుటుంబాన్ని చాణక్యుడు ఆమూలాగ్రంగా పెగిలించాడు. ధారిణి ఆయన కూతురు మాత్రం చంద్రగుప్తుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎందుకంటే విధేయులు అన్నవాడు చంద్రగుప్తుడి మీద దాడి చేయకుండా ఉండేలాగా చేశాడు. కానీ ఎవరిని కూడా బతకనివ్వలేదు. కాబట్టి ఇది ఒక యుద్ధ నీతి. అది దాన్ని నైతికత పక్కన పెడదాం. అందుకే నేను మొరాలిటీ గురించి చర్చించట్లేదు. యుద్ధంలో ఎలా యుద్ధాలు జరుగుతాయని చెప్తున్నాను. ఇరాన్ నావిక షిప్ ఏదైతే మనకు ఫ్లీట్ రివ్యూకి వచ్చిందో, ఇరాన్ సైలర్స్ 130 పైచులకు వాళ్ళు ఫ్లీట్ రివ్యూలో వచ్చినటువంటి వాళ్ళు, మన ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ద్రౌపది ముర్ము గారు ఆ ఫ్లీట్ రివ్యూలో ఆవిడ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఆవిడకి ఫ్లీట్ రివ్యూ సెల్యూట్ చేశారు. అటువంటి వాళ్ళు 2-3 వారాలు వీళ్ళు చనిపోయారు. 80 పైచులకు చనిపోయారు. సో మనకు ఇంకొకటి ఏముంటుందంటే కనుక మనం రిక్వెస్ట్ చేస్తాం, ఈ విదేశాల నుంచి వాళ్ళ షిప్పులు మన దగ్గర పంపించే షిప్పులు ఏవైతే ఉంటాయో దాంట్లో ఆ అస్త్రశస్త్రాలు పెట్టకూడదు అని చెప్పి మనం చెప్తాం. ఎందుకంటే పొరపాటున వాళ్ళు కనుక మన ప్రెసిడెంట్ మీద ఫైర్ చేస్తే ఏమవుతుంది? అది ఎంత ఎంబారాస్మెంట్. అది వాడు షిప్స్ తీసుకొచ్చి మన మీద ఫైర్ చేస్తే ఏమవుతుంది? కాబట్టి కొంత ప్రోటోకాల్స్ ఉంటాయి దాంట్లో. కొన్ని అంటే కంప్లీట్ గా వాళ్ళు లేకపోవచ్చు, కానీ కొన్ని అస్త్రాలు మాత్రం మనం దాంట్లో పెట్టొద్దు అని చెప్తాం. అంటే ఈ రోజు ఇరానియన్ షిప్ లో వాళ్ళు యుద్ధం చేసి యుద్ధానికి కావాల్సిన అస్త్రాలు వాళ్ళ దగ్గర లేవు. నార్మల్ ఒక ఫ్రెండ్లీ విజిట్ కోసం వచ్చి వెళ్తున్నటువంటి షిప్ అది. అమెరికా ఏం చేసింది? దాన్ని ట్రాక్ చేసింది. భారత సరిహద్దులు దాటి మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. ప్రతి దేశానికి సముద్ర సరిహద్దుల్లో 12 నాటికల్ మైల్స్ వరకు మన భూభాగం, అంటే అది ఇండియన్ సావరెన్ టెరిటరీ. 12 కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా 200 కిలోమీటర్ల వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. కానీ అది ఇంటర్నేషనల్ వాటర్స్. అక్కడ ఏ దేశము వచ్చి చమురో లేదా చేపలు పట్టడమో ఇటువంటివి ఏమి చేయడానికి వీల్లేదు. ఆ దేశమే చేయాలి. కాకపోతే అది ఇంటర్నేషనల్ వాటర్స్ కాబట్టి షిప్పులు అక్కడి నుంచి వెళ్ళవచ్చు, దాన్ని ఎవరు ఆపలేరు. అటువంటి శ్రీలంకకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఉండగా వీళ్ళు అటాక్ చేసింది, అమెరికా అటాక్ చేసింది. సో దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళని షూట్ డౌన్ చేయకుండా, టార్పిడోతో కొట్టకుండా వాళ్ళని సరెండర్ అవ్వమని చెప్పి ఉండొచ్చు, వాళ్ళకి మెసేజ్ ఇచ్చి ఉండొచ్చు, దాన్ని సరెండర్ చేసి వాళ్ళ అధీనంలో తీసుకోవచ్చు. దగ్గరలోనే డియోగో గార్సియా ఉంది కాబట్టి డియోగో గార్సియాకి తీసుకువెళ్ళి ఉండొచ్చు, వాళ్ళని ఆ షిప్ని తీసుకెళ్ళి వాళ్ళ అధీనంలో పెట్టుకొని ఉండొచ్చు. అది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సరే, అది కాదు యుద్ధం కాబట్టి మేము ఇట్లాంటి మేము వెయిట్ చేయము, వాళ్ళ నేవీని మొత్తం సర్వనాశనం చేయదలుచుకున్నాము అనుకున్నారు. సరే, నాశనం చేశారు. ఇంకొక రూల్ ఉంది ఇంటర్నేషనల్ లో. దాని ప్రకారం ఏంటంటే, మీరు ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా యుద్ధంలో ఏ శత్రు సంబంధించిన షిప్ని కానీ సబ్మరీన్ కానీ మీరు షూట్ డౌన్ చేస్తే, దాంట్లో ఎవరైనా బతికి ఉంటే వాళ్ళని రక్షించి వాళ్లకు మెడికల్ తర్వాత ఇతరత్ర వాళ్ళకి సాయం చేయవలసిన బాధ్యత షూట్ చేసినటువంటి దేశం మీద ఉంటుంది. కానీ అమెరికా ఏం చేసింది? టార్పిడో షూట్ చేసింది, వాళ్ళు చచ్చిపోతుంటే వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వాళ్ళు SOS పంపించి వాళ్ళు సముద్రంలో కొట్టుకుంటుంటే అమెరికా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఏ చిన్న దేశమైనటువంటి శ్రీలంక వెళ్ళి రెస్పాండ్ అయ్యి వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది.
అలాగే భారతదేశానికి కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి మనం కూడా వెళ్ళి సాయం చేశామన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అంటే అక్కడ యుద్ధ నీతిని ఉల్లంఘించింది అమెరికా. ఈరోజు అమెరికాని ఎవరన్నా ప్రశ్నించగలరా? ఎందుకు నువ్వు వార్ క్రైమ్ చేసావు అని చెప్పి అమెరికన్ ప్రశ్నించే అధికారం ఏ దేశంకైనా ఉందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.